చెప్తున్నారా? నన్ను కొట్టలేదని చెప్పిండు. నన్ను కొట్టలేదని చెప్పిండు. నాకు గుండు గీయలేదని చెప్పిండు. రేయ్, నేను చెప్తే నమ్మినారా మీరు? నేను చెప్తే నమ్మినారా మీరు? ఏమైందిరా? గది నువ్వు చెప్పాలి. పాటలు పాడుతున్నావు, ఎగురుతున్నావు, పిచ్చి సూపులు చూస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. అరే ఏమైంది బావా? ఆడరాలే, లే డాన్స్ చేయలే, లే నన్ను కొట్టలేదని చెప్పలే. గాన్ని ఇంకా మనం పిలవనేలే. ఇప్పుడు పిలుస్తాం. సరే వస్తాడు, చెప్తాడు. నర్సింగ్ అన్నా, మంచి పోర్న్ అరేంజ్ చేయి. పోరెందుకు బావా? పోరడు కదా, ఉసిగొల్పుదాం. మంచిగుంటది కదా. బోనాల శంకర్. ఇప్పటి సంది పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంట. వద్దురా వద్దురా, మామూలు ములాఖత్ రా. పిలవండి. తమ్ముడికి చేరయ్యుండ్రి. మంచిగున్నావా? సింహం లెక్కుండేటాడు గిరి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు. ఇక తమ్మే, నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఈనా కొడుకులే తమ్మి నన్ను పరేషాన్ చేసేది. ఈ కొడుకులే గిట్ట లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గినా బయటకెట్టా తెలుస్తుంది. హలో అన్న మాట్లాడుకుంటా. ఎవరు రాదే? మళ్ళీ చేస్తాను. ఎవరు రాదే? ఎవరికి నా ఫోను? వెనక పంట ఉండేది లీక్ ఇచ్చేది. తీడ్రా ఫోను, అందరూ ఫోన్ చేయరా. తీడ్రా ఫోను. ఇప్పటికెళ్ళి ఎవడతానన్న ఫోన్లు గిన్ను కనిపిస్తే పెడకాయలు పిసుకుతా. మ్యాటర్ కిరా. అదిగా తమ్మే, నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా? ఆ మాట ఎప్పుడైనా ఎక్కడైనా నేను చెప్పానా? పోనీ నువ్వు విన్నావా? గదే, అమ్మ తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తే నన్ను ఎవరు నమ్మట్లే. ఒక్కసారి పబ్లిక్ లో చెప్పరాదే, భలే అవమానంగా ఉంది. ప్లీజ్, నేనెందుకు చెప్పాలి? ఓహో, నువ్వు గట్లొచ్చినావు. నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి. నేనేం చేయాలో చెప్పు. నువ్వు మా నాన్నతో చేయించాలనుకున్న చుట్టా బీడి సిగరెట్ వ్యాపారాలు మానేయాలి. నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి ఎలా బెదిరించావో అలాగే ఫోన్ చేసి తప్పైందని బతిమిలాడుకోవాలి. ఇక నుంచి మా నాన్న మీద నీ కనుచూపు కాదు కదా, నీ కంటి పాప నీడ కూడా పడకూడదు. నీ కొడుక్కి కొవ్వెక్కి ఒక అమ్మాయికి కడుపు చేశాడు. వాళ్ళిద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తావనుకో, నిన్ను కొట్టలేదని సెంటర్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. నా కొడుకు మస్తు మందికి కడుపు చేసిండు, తీయించుండు. దేంతో పెళ్లి చేయాలి? ఆ అమ్మాయి పేరు జ్యోతి. వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు పెట్టు, అప్పుడు చెప్తాను. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా తల్లిగా నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా. నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. ఇదిగో ఫోటో. తొందరపడి తిట్టకు. వాడు నా తమ్ముడే, దుబాయ్ లో ఉంటాడు. వీడిని పెళ్లికి ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాను. మర్చిపోయాను, నువ్వు ఫ్రెష్ అని చెప్పాను. అదే, ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అవి అయ్యాయి కదా, అవేవి చెప్పలేదమ్మా. తల్లిని కదా, ఏదైనా మనసులోనే దాచుకోవాలి. ఏంటి డాడీ ఇది? సుభాష్ చాలా మంచివాడు. అతనికి డబ్బు సంపాదించడం బాగా తెలుసు. ఈ రోజే వస్తున్నాడు. నీకు అతనికి మ్యారేజ్ ఫిక్స్. డాడీ, నేను చెప్పేది వినండి. నో డాడీ, మా ఇంట్లో నాకు వేరే మ్యాచ్ ఫిక్స్ చేశారు. వేరే వాళ్ళతో జీవితాన్ని పంచుకోవాలనే ఊహనే భరించలేకపోతున్నాను. ప్లీజ్ చిన్న, నువ్వేదైనా చెయ్యి. ఐ లవ్ యూ చిన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ.
వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్ హియర్? అంకుల్, ఐ లవ్ చిన్న. I can't live without her. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వెళ్ళి ఈ మాట మీ నాన్నకి చెప్పు. చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంకుల్, అందుకే ఇంట్లోంచి వచ్చేసాను. నువ్వు తెగించి వచ్చావు కదా అని బరి తెగించి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా లేడు. చిన్నను వదిలి ప్రాణాలతో ఉండడానికి నేను సిద్ధంగా లేను. వీడే నీకు కావాలనుకుంటే ఈ జన్మలో కుదరదు. వచ్చే జన్మలో వేరే వాడి కూతురుగా పుట్టు. నీ కోసం మళ్ళీ వీడిని నా కొడుకుగానే పుట్టిస్తాను. ఆంటీ, ఆంటీ, మీరంటే చిన్నకి ప్రాణం, తనంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. మీరు చెప్తే చిన్న మీ మాట పెట్టాడు. ప్లీజ్ ఆంటీ చెప్పండి ఆంటీ, మీరన్నా చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మాట్లాడద్దు, అది కాదండి. మాట్లాడద్దన్నానా? చూడమ్మా, మానవ సంబంధాలని మనీ సంబంధాలుగా మార్చే కమర్షియల్ మెంటాలిటీ ఉన్న మీ నాన్న లాంటి వాళ్ళతో మాకే సంబంధం అక్కర్లేదు. ఆయన కూతురుగా పుట్టడం నేను చేసిన తప్ప? మీకు ఎన్నన్నా ఉండొచ్చు, మధ్యలో మేమే పాపం చేశాం. అయినా మీరు మా నాన్న బిజినెస్ లో కలవక ముందే ఆఫీస్ కి టైం అయింది, బయలుదేరదామా? ఇది లయన్ రాజేంద్ర పెంపకం. ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, గెట్ లాస్ట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. వారం తిరిగేసరికల్లా ఇంతకంటే మంచి అందగత్యం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నా మాట కానీ వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకురాగలరా? ఏంటి లక్ష్మి మాట్లాడేది? నిజమేమిటో వాడితోనే చెప్పిస్తాను. చెప్పరా, పెళ్లి చూపుల ముందు ఆ అమ్మాయిని ప్రేమించానన్నావు. ఆ అమ్మాయి ఈ సున్నుందే కదూ? ఎందుకురా నీ మనసులోని మాట నీలోనే దాచేసుకుంటున్నావు? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు? అబ్బే కాదమ్మా, ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లిపోయింది, అందుకే ఆ టాపిక్ ఎప్పుడు తేలేదు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదమ్మా. ఆ మాట నిజమని మీ నాన్న మీద ఒట్టేసి చెప్పరా? చెప్పలేవు. నువ్వు ఎంత దాచాలనుకున్నా నీ గుండెల్లో ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తోంది. చిన్న, మీ అమ్మ చెప్పేది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు. ఐఎమ్ సారీ డాడీ, సునందని నేను ప్రేమించానన్నది నిజం. మీరంటే అంతకన్నా ఇష్టం. అమ్మ, అక్క, బావ, అన్నయ్య, వదిన, పిల్లలు వీళ్ళన్నా ఇష్టమే, వీళ్ళతో పాటు సునంద కూడా. కానీ మీ అందరి కోసం అమ్మాయిని మర్చిపోవడం పెద్ద కష్టమేం కాదు డాడీ. తల్లిదండ్రుల పరువు ప్రతిష్ఠ కోసం ప్రేమించిన అమ్మాయినే కాదనుకున్న కొడుకు మన కడుపును పుట్టడం మన అదృష్టమా వాడి దురదృష్టం? తండ్రి తను ఓడిపోయినా బిడ్డలు గెలవాలనుకుంటాడు. ఇక్కడ తండ్రి గెలుపు కోసం బిడ్డ తన ప్రేమను ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. చిన్న, తెలియకుండా నేనేమన్నా తప్పు చేశానా? ఏం చెప్తాడండి? ప్రేమకి పేరెంట్స్ మధ్య నలిగిపోతున్నాడు. ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎదిరించి ఒంటి చేత్తో సమాధానం చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురాగలడు. కాని మీ మనసు నొప్పించకూడదని ఇలా మౌనంగా ఉండిపోయాడు. చిన్న, నా కోసం నా మర్యాద నిలబెట్టడం కోసం ఇంత ఆలోచించావే, నీ ప్రేమ నిలబెట్టడం కోసం ఆ మాత్రం ఆలోచించలేనా? వరేవా, ఏం అనుబంధం అక్క! ఇంత పెద్దింటికి నువ్వు కోడలయ్యిందే గాక నన్ను కూడా అల్లుని చేస్తున్నావు. విశ్వాసంగా పడుంటానక్క. ఈ అక్క దగ్గర నీకు అంత అవసరం ఏంట్రా? థ్యాంక్స్ అక్క. ఆ ముసలోడు మనసు మార్కు ముందే నువ్వు ముహూర్తాలు పెట్టించాయి. వాడి బొంద మనసు మార్చుకుంటే మనిషినే లేపేస్తా. ఈ అక్క గురించి ఇంకా పూర్తిగా నీకు తెలీదురా. అక్కో, మన వంశంలో ఆడోళ్ళు పవర్ఫుల్ అని విన్నాను గాని అమ్మమ్మమ్మమ్మమ్మ మరీ ఇంత. నాలికతో నరాలు కట్ చేసేదాన్ని. అక్కో, వాడేమన్నా హీమాయనని పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? మరి వాడి వెనక ఉన్న కోట్ల ఆస్తిని నా వెనక్కి లాక్కోవడానికి చేసుకున్నాను. మధ్యలో ఆ బుడ్డోడెవడో వచ్చి అది కాస్త లాక్కెళ్తాడని కంగారు పడ్డాను. దేవుడి దయ వల్ల, నా అదృష్టం వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. మై లక్. అవును, నాకు ఆల్రెడీ పెళ్లి సునందకి తెలిసిపోతే? తెలిసే లోపలే దాని మెడలో తాళి పడిపోతుంది. ఆ తర్వాత మురిగిందనుకో, దాన్ని లేపేస్తాం. తర్వాత ఈ ఆస్తితో హాయిగా లండన్ లోనే ప్యారిస్ లోనే సెటిల్ అయిపోతాం. నేను సుఖంగా ఉండడం కోసం ఎన్ని నరాలైనా కట్ చేస్తాను. తల్లి లేని నా ఒక్కగానొక్క బిడ్డకి తల్లిగా ఉంటావని నిన్ను తెచ్చి పెడితే రాక్షస బల్లిలా తయారై
దాన్నే చంపేయాలని చూస్తావా? ఎవరికే నరాలు కట్ చేస్తావు? ఆహా, మీకు కాదండి, నరాలు ఉన్న వాళ్ళకి కదరా తమ్ముడు. యా మా అక్కని కొడతావా? హే ఓల్డ్ మ్యాన్, టంగ్ హోల్డ్ చేశానంటే టర్కీ షేక్ అయిపోతే. అమలాపురంలో తోలు బిజినెస్ చేసి బతికే నా కొడక ఆడి డబ్బులతో ఫారిన్ వెళ్లి టంగ బిజినెస్ చేస్తావా? టంగ బిజినెస్, టంగ బిజినెస్. మళ్ళీ మీ ఇద్దరు నాకు జీవితం